గుడివాడలో టెన్షన్ నెలకొంది. రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో గుడివాడలో రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే గుడివాడలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలను రెండు పార్టీల నేతలు పోటాపోటీగా నిర్వహించారు. అయితే గడ్డం గ్యాంగ్ చేసిన చర్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు రా కదల్రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు గుడివాడ నగరాన్ని పసుపుమయం చేశారు. భారీ జనంతో సభను నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరోవైపు టీడీపీ సభకు పోటీగా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యారు. పట్టణంలో వైసీపీ నేతలు బైక్ ర్యాలీతో పాటు మున్సిపల్ కార్యాలయ సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసేందుకు కొడాలి అనుచరులు సమాయత్తమవుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి రా కదల్రా సభకు పోటీగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం గుడివాడలో గడ్డం గ్యాంగ్ చేసిన అరాచకాలకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో గడ్డం గ్యాంగ్ అలజడి సృష్టించింది. దీంతో రేపు గుడివాడలో మరోసారి గడ్డం గ్యాంగ్ ఎలాంటి అలజడులు సృష్టిస్తోందని భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగళ్ల రాము వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు సభకు అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గడ్డం గ్యాంగ్ కుటిల ప్రయత్నాలు చేస్తుందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు కార్యక్రమాలకు అడ్డొచ్చే వారిని టీడీపీ కార్యకర్తలతో కలిసి తొక్కిపడేస్తామని హెచ్చరించారు. దైవ సమానులైన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబు సభను విజయవంతం చేసి తీరుతామని వెనిగళ్ల రాము స్పష్టం చేశారు. నాని పరికమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తా ఉందనే ఈ వస్తా ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాం. ముందే చెబుతున్నాం రెడీగా. మళ్ళీ లేనిపోయిన జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఇది మాకు గర్వకారణమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం చెబుతామని చెప్పి రెడీగా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ